వెల్కమ్ బ్యాక్. గోదావరి మహాపుష్కరాల్లో జరిగినటువంటి విషాదం ఎట్టి నుంచి దారితీసింది, ఎందుకు ఇంత ఒత్తిడి ఒక్క రాజమండ్రి రేవుపైనే, రాజమండ్రి పుష్కర ఘట్టాలపైన ఎందుకు పడుతోంది, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు లోపభూయిష్టంగా లేదంటే ప్రచార ఆర్భాటంగానే పరిమితం అవుతున్నాయనే అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. పరిపూర్ణానంద స్వామి మన బ్రేక్ ముందర ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్కి ఒక పాయింట్ ఇచ్చారు. రేపు కృష్ణా పుష్కరాలు రాబోతున్నాయి, కృష్ణానది దగ్గర పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తారు. ముందుగా మల్లాది విష్ణు గారితో ఒకసారి మాట్లాడదాం. విష్ణు గారు, కృష్ణానదికి సంబంధించి, కృష్ణానది పుష్కరాలకు సంబంధించి కానీ ఏడాది కాలానికి సరిపడినటువంటి ప్రణాళిక దిశగా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఏదైనా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? ఈరోజు జరిగినటువంటి సంఘటన ద్వారా గుణపాఠాన్ని ప్రజలందరూ కూడా ఇది ఒక గుణపాఠంగా భావించాలని చెప్పని ఆశిస్తున్నారు. అయితే విజయవాడలో పుష్కరాలకు సంబంధించి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అనేది రేపు రాబోయే రోజుల్లో విజయవాడ ప్రధాన ఘట్టం కాబోతుంది కాబట్టి అటువంటి ప్రణాళిక ఏదైనా ఉందా? సార్, ఇప్పుడు కృష్ణా పుష్కరాలు అంటే ఒక సందర్భం గుర్తుకొచ్చింది. రాజశేఖర రెడ్డి గారు 2004 మేలోనో జూన్లోనో ముఖ్యమంత్రిగా అయ్యారు సార్. ఇమీడియట్గా 3 నెలలు, అదే మే నెలలో 3 నెలల్లోనే కృష్ణా పుష్కరాలు వచ్చాయి. ఇన్నిసార్లు రాజశేఖర రెడ్డి గారు కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నిసార్లు ఘాట్ల చుట్టూ ఆటల చుట్టూ తిరగలేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ తప్ప బ్రహ్మాండంగా జరిగింది. అట్లా ఒక ప్రభుత్వం అన్న తర్వాత ప్రజల దగ్గరికి ముఖ్యమంత్రులే పోయి ఆటంకాలు కలిగించి లేకపోతే అన్నిటికీ తానే వ్యవహరించకూడదు. ఒక చోట ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళిక వచ్చే ఏడాదిలోగా సంసిద్ధమైనటువంటి విజయవాడ నగరాల లేదంటే కృష్ణా తీరాన్ని పుష్కరాల కోసం సిద్ధం చేసే దిశగా నవ్యాంధ్ర ప్రభుత్వం లేదా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకుని కార్యాచరణ దిశగా అడుగులు వేస్తోందా? పరిపూర్ణానంద స్వామి చాలా స్పష్టమైనటువంటి ప్రశ్నను లేవనెత్తారు. హడావుడిగా 3 నెలల్లో చేసే ఆర్భాటాల వలన ఇటువంటి సమస్యలు వస్తున్నాయి, ముందస్తు ప్రణాళికలు ఉండాలి అనేటువంటి వాదన ఆయన వినిపిస్తున్నారు. ఈ రోజు ఆ దిశగా చర్యలు తీసుకున్న పరిస్థితి ఏమైనా ఉందా? సార్, ఇప్పుడు స్వామీజీ పెద్దలు చెప్పినటువంటి మాట యథార్థం. దాన్ని 1 సంవత్సర కాలం మనకు ఉన్నప్పుడు ప్రణాళికను ప్రభుత్వం రూపొందించుకోవాలి, అధికారంలో ఉన్నటువంటి వారు. ఇప్పటి వరకు అయితే కృష్ణానది సంబంధించినటువంటి డేట్స్ కానీ లేకపోతే ఇక్కడ ఏ పనులు కానీ ఏం చేయాలని చెప్పని ప్రణాళిక అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా మనం ఎక్కడ కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి మాలాంటి వారికి కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మవారి గుడి దగ్గర ఒక ఫ్లైఓవర్ని కృష్ణా పుష్కరాలకి రెడీ చేస్తామన్నారు. ఇంతవరకు టెండర్ పిలవలేదు, ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు, ఇంతవరకు ఏమీ లేదు. అదే అలాంటి పేరు ప్రఖ్యాతుల కోసం ప్రచారం కోసం పోకూడదు, వాస్తవికమైనటువంటి దృష్టితో ఆలోచించాలి. కృష్ణా పుష్కరాలకి స్వామీజీ ఇచ్చినటువంటి సలహాని రేపు ప్రభుత్వం తీసుకుని ఈ పుష్కరాలు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామీజీలందరినీ కూడా పిలిచి వారి అభిప్రాయాలు ఏంటి, అలాగే ప్రజా సంఘాలను పిలిచి ప్రతిపక్షాలను పిలిచి లేదా ఒక ప్రభుత్వానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కోణము అభివృద్ధి కోణము రెండు ఉంటే ఆ ప్రభుత్వానికి ఎవరైనా చెప్తారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేసినట్టుగా మనం చూడలేదు. ఈ రోజు పుష్కరాలకి సంబంధించి కూడా ఒక నిమిషం విష్ణు గారు, తాడూరు శ్రీనివాస్ గారు, పుష్కరాలకు సంబంధించిన ముహూర్తం పైన పరిపూర్ణానంద స్వామి ఒక అభ్యంతరం చెప్పారు. మంగళవారం రోజు ముహూర్తం తీసుకోకూడదు అనేది చాలా క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అదే మంగళవారాన్ని ఎంచుకుంది, తెలంగాణ కూడా అదే మంగళవారాన్ని ఎంచుకుంది. ఆంధ్రప్రదేశ్ చెప్పిన రీజన్ తిరుపతికి సంబంధించినటువంటి నిపుణులు ఇచ్చిన సలహా మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎలా ఈ నిర్ణయాన్ని అమలు చేసింది? మంగళవారం ఒకవేళ ఒకటి ఇక్కడ ఆధ్యాత్మిక విషయంలో కేసీఆర్ గారు మొదటి నుండి కూడా కొంతవరకు వారు ఆధ్యాత్మిక విషయాల్లో చాలా స్వామీజీలను ఫాలో అవుతూ ఉంటారు, వారి సలహాలను కూడా పాటిస్తూ ఉంటారు. దీంట్లో మేము ఎక్కడ ముహూర్తం ప్రచారం చేయకుండా మేము చాలా జాగ్రత్త. ఒక మంచి ఏంటంటే ఇక్కడ విజనరీగా ఒక సమాచార ప్రసార శాఖ ద్వారా ఘాట్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేసినాం, అక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయి అన్నీ కూడా చారిత్రాత్మక నగరాలే. వాటి ప్రాశస్త్యం ఏంటి? ఇప్పుడు మీరు మా దగ్గర కాళేశ్వరం టెంపుల్ ఉంది, భారతదేశంలో ఎక్కడ లేదు, 2 శివలింగాలు ఉన్నాయి. నిజంగా కూడా 100% పరిపూర్ణరసం. అసలు నన్ను అడిగితే ఇలాంటి స్వామీజీలకు ట్రస్ట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు గొప్ప చెప్తే అయిపోతుంది అసలు ఈ ఏర్పాట్లన్నీ కూడా. రెండో విషయం ఏంటంటే మాకు కొత్తగా 106 ఘాట్లను నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి. రాజమండ్రి పరిస్థితి అలా కాదు.
కొన్ని వందల సంవత్సరాల నుండి అక్కడ ఘాట్లు ఉన్నాయి. రెనోవేషన్ కేంద్ర ప్రభుత్వం కూడా వారికి సహకారం ఎక్కువగా అందించింది. 100 కోట్ల రూపాయలు అక్కడిస్తే మాకు 10-20 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏ రకంగా చూసినా మేము ఏంటంటే 600 కోట్ల రూపాయలు ఈరోజు పుష్కర ఘాట్లకు మనం చేయడం కానీ, లేదా ఘాట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసాం, ఏ ఘాటు దగ్గర ఏ ప్రాశస్తమైన టెంపుల్ ఉంది, అక్కడికి ఏ మంత్రులు, అంటే మంత్రులను ఇన్ఛార్జ్ ఎందుకు పెట్టామంటే ముందే అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీస్, లోకల్ అథారిటీస్ ఎవరు చేస్తారంటే, సపోజ్ మేము బాసరకు కేటీఆర్ గారిని ఇన్ఛార్జ్గా ఎంచుకున్నాం. అప్పుడు కేటీఆర్ గారి కనసానంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు పనిచేస్తారు. హరీష్ గారిని ఇక్కడ ఇది చేస్తాం. కడియం శ్రీహరి గారు మల్లూరులో, వరంగల్లో ఉన్నారు. కేసీఆర్ గారు అక్కడ మానిటరింగ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ రాకముందే మీరు చూసినట్టయితే పుష్కర స్నానం అయిన వెంటనే సమీక్షలో ఉన్నారు అక్కడ. మీకు అది న్యూస్లో కూడా వచ్చింది. ఆ రకంగా మనం అలర్ట్నెస్ ఉండాలి. అంటే ఇప్పుడు అక్కడ జరిగిన దాని మీద కాదు నేను చెప్పడం. మేము తీసుకున్నది ఏంటంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది ఈ హోలీ డిప్కి ఏర్పాట్లు అనేది మనం చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆ 6.26 అనే సమయాన్ని అత్యధిక శాతం ప్రచారం చేయడం. అందులో రాజమండ్రిలోనే మునిగితే ఈ రోజు జరగలేదండి ఈ ప్రచారం. కొన్ని గతంలో కూడా దశాబ్దాల కాలం పాటు రాజమండ్రిలో స్నానం చేస్తేనే అది పుష్కర స్నానం అంటే నిజంగా కూడా మేము తెలంగాణ ప్రజలం ఆ మధ్య కాలంలో మేము మధ్యలో ఉన్నామన్నాం. కేసీఆర్ గారు 2003లో ఆ రోజు పుష్కర స్నానము ఇదే ధర్మపురిలో కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళడం, అక్కడ మొక్కడం, ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ధర్మపురిలో ఆయన మొక్కడం, ఆ కోరిక తీరిందనడం. ఆ రోజు నుండి మమ్మల్ని అంటే ఈ పుష్కర స్నానం అనేది ఒక రాజమండ్రి కాదు, తెలంగాణలో కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయని. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక కొంతవరకు రష్ తగ్గే ఉండాలి. 10 జిల్లాల ప్రజలు ఇప్పుడు తెలంగాణకు డిసెంట్రలైజేషన్ అయినప్పుడు అక్కడ కొంతవరకు వాతావరణం తగ్గి ఉండాలి. ఒత్తిడి రావడం. పరిపూర్ణానంద స్వామి, ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, నేను మొట్టమొదటి చెప్పినప్పుడే మంగళవారం ముహూర్తము మంచిది కాదని చెప్పలేదు. ఒక్కసారి అందరూ కరెక్ట్ చేసుకోండి. మంగళవారం నాడు ప్రాతకాలం సూర్యోదయం నుంచి కుజహోర ప్రారంభమవుతుంది 6 నుంచి 7 వరకు. సిద్ధాంతంలో కనీస భాగం తెలుసున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కుజహోరాలో ఏది ప్రారంభం చేయరు. కాబట్టి సరిగ్గా 6:26 మధ్యలో వచ్చిందనంటే కుజహోర మధ్య భాగంలో వచ్చింది. కుజహోరాలో పెట్టినటువంటి ఏ ముహూర్తాలైనా సరే అరిష్టాలు, ఉపద్రవాలు, పెద్ద పెద్ద విపత్తులు, ప్రమాదాలు, ప్రాణహాని, లేకపోతే విస్ఫోటకాలు ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఏ ముహూర్తం ఏదనేటువంటిది కాకుండా 6:26 అనేటువంటిది బయటికి రాకుండా ఉండుంటే 14వ తేదీ పుష్కరాలు ప్రారంభం, 25వ తేదీ వరకు మీరు హాయిగా స్నానం చేసుకోండి అనేటువంటిది ఒక మాట బయటకు వచ్చుంటే బాగుండేది. దట్స్ ఓకే. ఇప్పుడు జరిగింది, దానికి మనం పోస్ట్ మార్టం చేయొద్దు. రెండో అంశం ఏంటంటే, నేను ప్రత్యేకించి రాజమండ్రిలో చూసినటువంటి పరిగణనలోకి, రాజమండ్రి చాలా ప్రాశస్త్యం ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఊరైనప్పటికీ వాటి సందులన్నీ కూడా మనకు విస్తృతంగా విజయవాడ లాగా పెద్ద పెద్ద వీధులు లేవండి రాజమండ్రికి. రాజమండ్రికి అన్ని సన్న సన్న సందులు, అన్ని సందులు కలిపి గోదావరి ఒడ్డు ఉంటుంటుంది. ఊరంతా ఒక పక్క ఉంటుంది, ఒక గోదావరి ఒడ్డుకి ఊరు ఉంటుంది. అయితే నాకు అనిపించింది ఏంటంటే, తిరుపతిలో లాగా ఒక 3-4 కంపార్ట్మెంట్స్ లాగా 3-4 వలయాలు ఏర్పాటు చేసి రాజమండ్రికి మొట్టమొదట 1,00,000 మందినో 2,00,000 మందినో లోపలికి వదిలిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారనుకున్నప్పుడు రెండో బాక్స్లో వాళ్ళు కంపార్ట్మెంట్లో వాళ్ళు వదలడం, వాళ్ళు వచ్చిన తర్వాత ఇలాగ కనుక కొద్దిగా ఆలోచనతో చేస్తుంటే బాగుండేది. రెండో అంశం. మూడో అంశం కూడా నేను చెప్తాను. ఒకటి ఇక్కడ ఏంటంటే చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలంటే, ఎక్కడ పడితే అక్కడ బ్యారికెట్లు అయిపోయింది ఊర్లో. అసలు ఎటు వెళ్ళాలి ఏంటి అనేటువంటిది అర్థం కాని పరిస్థితిలో జనాలు కూడా ఇంకా ఒక అయోమయ స్థితిలో ఉన్నారు. తర్వాత ఎక్కడ కూడా పలానా ఘాటు, ఈ ఘాటుకి ఇన్ని అడుగుల దూరంలో ఈ ఘాటు ఉంది, ఇన్ని అడుగుల దూరంలో ఈ ఘాటు ఉంది అనేటువంటి డిస్ప్లేలు ఎక్కడా నాకు కనపడలేదు. అది డిస్ప్లే ఉండుంటే అందరూ పుష్కర ఘాటు మీద దృష్టి పెట్టకుండా ఎవరిని అడిగినా స్నానం ఎక్కడికి వెళ్ళాలని కొత్త వాళ్ళు అడుగుతుంటే నేరుగా పో, అలా ఎదరపో అంటున్నారు. అంటే అందరూ కూడా పుష్కర ఘాటునే చూపిస్తున్నారు. ఎందుకంటే అది ఒక్కటే ప్రసిద్ధి అయిపోయింది. అది గవర్నమెంట్ ప్రచారం చేసిందని నేను చెప్పను, అది ప్రజలకు ఎవరికి వేరే తెలియట్లేదు. వేరే ఘాట్లు డిస్ప్లే లేదు అక్కడ. ఇక 4వ అంశం ఏంటంటే, దీనికి ప్రచారం చేయకూడదని అంటున్నారుగా. నేను అనుకోవడం, చంద్రబాబు నాయుడు గారు ఈ పుష్కరాలకి ప్రచారం తక్కువ చేశారని అనుకోండి. ఎందుకంటే మహాకుంభమేళాలో ఉత్తరప్రదేశ్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు. ఈ పుష్కరాలకి ప్రచారం చేయాలి, ప్రచారం చేయొద్దని నేను అనను, ప్రచారం చేయాలి. కానీ చేసే ముందు కొన్ని సామాజికంగా తలెత్తేటువంటి కొన్ని అంశాల పట్ల మాలాంటి వాళ్ళు కూడా ఉన్నాం. ఇప్పుడు నేనున్నానంటే సమాజంలో మారుమూల ప్రాంతాలకు తిరిగేవాడిని. నేను ఒక పీఠంలోనో మాటల్లోనో కూర్చుని అలా మెసేజ్లు ఇచ్చేవాడిని కాదు.
నేను మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ప్రజల యొక్క మనోభావాన్ని గుర్తించే వ్యక్తిని. ఏ వీధిలో ఏమనుకుంటారు, ఏ ఊర్లో ఎలా అనుకుంటున్నారు ఇంకొక మాట పూర్తి చేస్తాను. 4వ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రచారం టీవీలో ఏంటంటే ప్రవచనాల రూపంలో మట్టి సిరేయండి, లేకపోతే పూలు వేసేయండి, పసుపు వేసేయండి అనడంలో ఈ రోజు తొక్కిసలాట జరగడానికి ఒక కారణం ఏంటంటే ఈ భక్తులందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక పసుపు, పూలు, మట్టి విసరడం వీటన్నిటిలో చాలా పెద్ద తొక్కిసలాట జరిగింది అక్కడ. ఇటువంటి ప్రచారాలు కూడా టీవీలో ఆపేయాలి. ఎందుకంటే ఈరోజు సమాజం అభివృద్ధి చెందింది. ఇంతకు ముందు ఉన్నటువంటి జనబాహుల్యం వేరు, ఇప్పుడు కొన్ని కోట్ల మంది అయ్యారు. ఇప్పుడు ఆ మట్టి సిరేయండి, మట్టి సిరేయకపోతే పాపం, ఏమిటండి ఈ ప్రచారాలు? అసలు ఏమన్నా బుద్ధి ఉందా, అర్థం పర్థం ఉందా? ఇలాంటి ప్రచారాలు చేయడానికి, వ్యాఖ్యానాలు చేయడానికి కూడా బుద్ధి ఉండాలి. స్వామీజీ ఒక విషయం అంటే ప్రచారం చేయడం అనేది టీవీలు మట్టి విసిరేయమని కానీ పూలు విసిరమని కానీ చెప్పేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైనా ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయాన్ని తీసుకుని వారు చెప్పినటువంటి మాటలను ప్రచారంలో తెచ్చే ప్రయత్నాలు మాత్రమే టీవీ ఛానల్స్ చేస్తాయి. అదేనండి, ఇప్పుడు ఛానల్స్ అవే కదా చూస్తారు ప్రజలు, ఆ ఛానల్స్ నే చూస్తారు. అవి ప్రచారం చేస్తూ ఉన్నారు పొద్దుస్తమానం పని కట్టుకుని. టీవీ చెప్పట్లేదు, టీవీ9 చెప్పట్లేదు, ఇంకోటి ఎన్టీవీని చెప్పట్లేదు, టీవీ5 చెప్పట్లేదు. ఛానల్ ఏదైనా పనితీరు విషయంలో ఆధ్యాత్మికవేత్తలు లేదంటే మత ప్రబోధకులు చెప్పారు అనుకోండి ఒక విషయాన్ని, ఆ విషయాన్ని వారు చూపిస్తారు. కాకపోతే ఏమిటంటే దీనికి తగ్గటువంటి వాస్తవ ప్రచారాన్ని చేయటంలో విఫలమయ్యారు. మీ బోటి వారు ముందుకొచ్చి కాస్త వాస్తవ ప్రచారాన్ని చేసి ఉన్నట్లయితే బాగుండేది. అవకాశం మీరు తీసుకున్నా ఉండాల్సిందే. రాంబాబు గారు, నేను 3 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మొత్తం మాట్లాడాను. హెచ్ఎం టీవీలో కథనం ఇచ్చారు, చూడండి ఒకసారి ఫుటేజ్ చూడండి. వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చారు, ఇంతమంది ఈ రోజు రాకండి, 12 రోజులు ఏ రోజైనా మీరు గమనించాల్సింది ఏంటంటే మీకన్నా హెచ్ఎం టీవీ ఇచ్చింది సార్. మీకన్నా కూడా మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు చాలా సంతోషం వేసింది. ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజునే ఆ క్షణంలోనే చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ అదే పవిత్రమైంది అనేటువంటి ప్రారంభించవలసిన అవసరం లేదు. ప్రారంభం జరిగిపోయిన తర్వాత ఒక రోజు చూసుకుని మధ్యలో వెళ్ళి ఉన్నట్టయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ హైప్ వచ్చి ఉండేది కాదు. మీతో ఒక మాట అంటాను. తిరుపతిలో స్వామికి వస్త్రాలు ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేస్తారు. భద్రాచలంలో స్వామికి వస్త్రాలు ఇచ్చేటప్పుడు అక్కడ ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేస్తారు. పుష్కరాలు అనేటువంటిది రిప్రజెంట్ చేయవలసింది ముఖ్యమంత్రి గారు, అందులో తప్పు లేదు. నేను అనేటువంటిది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక చిన్న కుగ్రామాన్ని ఎంచుకొని అక్కడ అద్భుతంగా తయారు చేసి అక్కడ చేస్తుంటే అదొక రకంగా బాగుండేమో నా అభిప్రాయం, అంతకంటే లేదు. కానీ ప్రారంభం ముఖ్యమంత్రి గారే చేయాలి నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికే భక్తి లేదనుకోండి, ప్రజలకు ఏం చేస్తారు? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేత రోజన. కాబట్టి ఖచ్చితంగా క్షమించాలి, మీరు నన్ను క్షమించాలి. ఒక్క మాట, ఇఫ్తార్ విందులకు ముఖ్యమంత్రులు వెళ్ళొచ్చండి, లేకపోతే క్రిస్మస్ విందులకు ముఖ్యమంత్రులు వెళ్ళొచ్చండి. ముఖ్యమంత్రులు రాకూడదు పొరపాటు, ముఖ్యమంత్రులే రావాలి. దీన్ని ఖచ్చితంగా నేను ఒక విషయాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు పవిత్ర స్నానం చేయకూడదు అనేది కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా పవిత్ర స్నానం చేయవలసిందే. కానీ ఆ టైం సెలెక్ట్ చేసుకోవటం, ఆ ఘాట్ సెలెక్ట్ చేసుకోవటం కాకోకుండా మరొక ఘాట్లోనూ ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, మీరు ఒక మాట చెబుతాను. మీరు ఏం చెప్పారు? గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ మునిగినప్పటికీ కూడా అంతే ఫలితం వస్తుంది. ఒకటే ఫలితం. రెండోది, ఆ రోజునే కాదు 6:26 నిమిషాలకే కాదు, ఈ 11 రోజుల్లో ఎప్పుడు మునిగినా కూడా అదే ఫలితం వస్తుంది అన్నప్పుడు ఎంచుకోవడం అనేది రష్గా ఉన్న సమయంలోనూ రష్గా ఉన్న ప్రాంతంలోనూ ఎంచుకోవడం అనేది తప్పిదమవుతుంది అనేది నా అభిప్రాయం. అందువల్ల ఆ రోజునే కాదు, ఆ మరుసటి రోజు చేయొచ్చు, ఇంకో రోజు చేయొచ్చు. మీరు అనేది నేను ఏకీభవిస్తానంటే ప్రారంభం ముఖ్యమంత్రి గారు చేయొచ్చు, కానీ ఇలాంటి రష్ ప్లేసెస్ లో కాకుండా మీరు అన్నట్టు ప్రామినెంట్ ప్లేసెస్ కాకుండా ఒక చిన్న విలేజ్ ఎంచుకొని చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేశారంటే దానికి వచ్చే శోభ వేరండి. ఇప్పుడు పరిపూర్ణానంద వెళ్ళారు, లేకపోతే ఇంకో పీఠాధిపతి వెళ్ళారంటే దానికి ఒక శోభ ఉంటుంది. కానీ ఒక రాష్ట్రానికి హెడ్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళడం అనేటువంటిది పరిపాటి వెళ్ళాలి కూడా, మనం అది కాదనం. కానీ నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు జరిగింది దీని మీద పక్కన పెట్టి ఇప్పుడు కృష్ణా పుష్కరాల మీద నా అభిప్రాయం ఏంటంటే ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడగలిగేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కానీ మీడియాలు కూడా ఖచ్చితంగా దానికి ఏంటంటే ఒక ప్రాణం పోయింది ఈ రోజు ఏ పార్టీను మనందరం మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రాణం పోయినటువంటి వ్యక్తుల ఇళ్లలో ఆ బాధని మనం ఎవరిని తీర్చలేమండి. మనం ఎంత వాళ్ళకి మన విన్నపం స్వామీజీ గారు, మీరు కూడా ఒకటి ఈ మధ్య కాలంలో మనం హుదూద్ తుఫాన్ చూసాం, అక్కడ ఇది గ్యాస్ బ్లో అప్ చేసినప్పుడు చాలామంది చనిపోవడం చూస్తూ ఉన్నాం, కొన్ని విపత్తులు వస్తూ ఉన్నాయి అక్కడ. అది దాని గురించి ఏదైనా యాగం అలాంటివి ఏమైనా ఉంటే కొంత మీరైనా టేకప్ చేసి చెయ్యండి సార్. ఖచ్చితంగా ఇప్పుడు మా వారు యాగాలు చేస్తారో లేదో మరి తెలియదు, కానీ ఒక నిమిషం స్వామీజీ, ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే
మీరు చెప్పినట్టుగా ముహూర్తాలు లేదంటే ఒక ఆధ్యాత్మిక సంరంభానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన ప్రారంభ కార్యక్రమం ఈ సమయంలో జరగాలి అనేది నిర్ణయించడానికి హిందూ ఆధ్యాత్మికవేత్తల్లో ఐక్యత ఉందా అనేది ఒక ప్రాథమిక సందేహం. ఒక సామాన్యుడిగా మీరు వ్యతిరేకిస్తారు, కొందరు లేదు ఇంకొక ముహూర్తం అదే కరెక్ట్ అంటారు. ఈరోజు పుష్కరాలకు సంబంధించి కూడా మీలాంటి వారు బహుశా వేళ్ల మీద లెక్క పెట్టదగిన వ్యక్తులు మాత్రమే, స్వామీజీలు మాత్రమే వ్యతిరేకించారు. ఎక్కువ మంది నోరెత్తిన పరిస్థితి. అటువంటప్పుడు సామాన్యమైన ప్రజానీకం ఏమనుకోవాలి? నేను ఒక చిన్న మాట చెప్తాను. ఒకే వార్త మీద 42 ఛానళ్ళు ఉన్నాయి. 42 ఛానళ్ళు 42 రకాలుగా ఇస్తాయనంటే ఖచ్చితంగా అందరూ చూస్తున్నారు. దాంట్లో ఏకాభిప్రాయం అనేటువంటిది ఎప్పుడు ఇంత బహుళ సమాజంలో ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం అనేటువంటిది కుదరదు. కాబట్టి ప్రభుత్వము ఎవరో ఒకళ్ళని అథెంటిక్ పర్సన్ని వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ పీఠానికో లేకపోతే వాళ్ళ ఆశ్రమానికో వాళ్ళ గురువుల్ని తీసుకోవాలి. అసలు ముందు ఇప్పుడు నన్ను తీసుకున్నారనంటే నా వెనక నా గురువుని చూడాలి, నా గురువు యొక్క వాళ్ళ గురువుని చూడాలి. ఒక పరంపరను చూడండి. గురువు తరువు లేకుండా ఉరికిన నేనే గురువునని తిరేటువంటి వ్యక్తిని ఎవరు మనం పరంపరగా సంప్రదాయంగా అంగీకరించాం. ప్రమాణంగా ఒక గురువు, ఒక పరంపర, దాంట్లో ఆయన ఎంత కృషి చేశారు, ఏమిటి ఆయన యొక్క కృషి ఏమిటి అనేటువంటి అంశాలని ప్రభుత్వం తీసుకుని చేయమనండి. ఇప్పుడు స్వామి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రామాణికంగా తీసుకుంది. ఇవాళ ప్రారంభించింది కంచి స్వాములు. ఇటుపక్క తెలంగాణ చూస్తే నాకు తెలిసినంత వరకు దాన్ని చిరంజీవి స్వాములు ఉన్నారు, ఇంకొంతమంది స్వామీజీలు అంతా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక స్వామీజీ ఎక్కువ తక్కువ అని మేము చెప్పలేము, మాకు ఐడియా లేదు. 5-6 మంది ఉన్నారు ఇక్కడ. నిన్న కేసీఆర్ గారు చాలామంది సత్కరించడం జరిగింది. సో ఇంతమంది స్వామీజీలు చెప్పినప్పుడు ఆ 14వ తేదీ 6:26 ముహూర్తం తప్పు అని, అంటే మీరు చెప్పిన తప్పని కాదు నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు మీరు అది అసలు చేయకూడదు అన్నారు. ఇంతమంది స్వామీజీలు, కంచి స్వామి ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళ యొక్క బ్యాక్ హిస్టరీ సో కంచి స్వామి హిస్టరీ చూసినప్పుడు సో కంచి స్వామి 626 ఆయనే వచ్చి దాన్ని ఏమంటారు అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ దీంట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం లేదా? ఇప్పుడు యాంకర్ గారు అడిగినట్టుగా ఇప్పుడు మన హిందూ స్వామీజీలు కావచ్చు, హిందూ పీఠాధిపతులు కావచ్చు, మీరందరూ అసలు ఒక ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్ జరిగింది. అంటే ఇది బ్లేమ్ మీ మీద దాన్ని నెట్టాలనే ఉద్దేశం కాదు, బ్లేమ్ అని కాదు. ప్రాథమికంగా సామాన్యులకు ఒక పండగకి సంబంధించి కూడా మిగులు వచ్చింది, తగులు వచ్చింది అని ముందు రోజు చేసేవాళ్ళు ఉన్నారు, తర్వాత రోజు చేసేవాళ్ళు ఉన్నారు. ప్రభుత్వానికి కూడా ఏ రోజు సెలవు ఇవ్వాలో తెలియని పరిస్థితి చాలా సందర్భాల్లో గత 4-5 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. అంటే దీని ఒక శాస్త్రం. టీవీ ఛానల్లో మీరు అన్నట్టుగా 42 ఛానల్స్ 42 వార్తలు ఇవ్వచ్చు, కానీ వ్యాఖ్యలు 42 రకాలుగా ఇస్తాయి, వార్తలను 42 రకాలుగా ఇస్తే చూసే పరిస్థితి లేదు, సహించే పరిస్థితి అంతకంటే లేదు. జరిగిన సంఘటనలు స్పాట్ న్యూస్ ఏదైనా కానీ ఏ ఛానల్ అయినా ఒకే విధంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాదే డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ, దాని ఇంటెన్సిటీని ఏ ఛానల్ ఎలా చూస్తుంది అనేది మరో కోణం. అది వ్యాఖ్యలకు సంబంధించి ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి వ్యూస్ వాళ్ళకు ఉండొచ్చు, ఆ తీరులో వాళ్ళు మాట్లాడడానికి ఉండొచ్చు. కానీ ఒక ధర్మశాస్త్రానికి సంబంధించి, ఒక ముహూర్తానికి సంబంధించి అందరూ కూడా ఎక్కువ శాతం మంది అంగీకరించాల్సినటువంటి ఒక ఆమోదయోగ్యమైనటువంటి సమయాన్ని సూచించగలిగే సామర్థ్యం హిందూ సమాజానికి నేతృత్వం వహిస్తున్న, ప్రాతినిధ్యం వహిస్తున్న మీలాంటి మతాధిపతులకి లేదా మత పెద్దలకి ఉందా లేదా? దీనిపైన ప్రతిసారి పండగల విషయం దగ్గర నుంచి పుష్కరాల లాంటి మహోత్సవాల వరకు కూడా సందేహంలో సామాన్యుడు మగ్గిపోవాల్సిందేనా? ఈ విషయంలో ఒక్క క్షణం నేను మాట్లాడతాను, అందరూ ఒక్కసారి వినండి. చెప్పండి. నేను చెప్పినటువంటిది 6:26 అనేటువంటి దాన్ని విస్తృత ప్రచారము చేయడం జరిగింది. అంటే మనం పెళ్లి కార్డు వేసినప్పుడు దాంట్లో ఆ సమయం రాస్తాము. అప్పుడు పెళ్లికి ఆ సమయానికి రండి, ఖచ్చితంగా మీరు ముందొచ్చినా తర్వాత వచ్చినా ఆ సమయానికి వచ్చి ఆశీర్వచనం చేయండి అనేటువంటిది మనందరి పరిపాటి పిలవడం. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఆ సమయాన్ని బయటికి తీసుకురాకుండా 14వ తేదీ ప్రారంభము, 25వ తేదీ ముగింపు, కాబట్టి ప్రారంభము ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అనేటువంటివి ప్రచారం చేస్తుంటే ఈరోజు ప్రజల మధ్యలో 6:26కే మనందరం స్నానం చేయాలనేటువంటి ఒక విస్తృతమైన ప్రచారం అందుండేది కాదు. మీడియాలో కూడా ఆ ప్రచారమే ఏదైతే ప్రభుత్వం అందజేసిందో 6:26 అనేటువంటి ప్రచారము అదే విస్తృతంగా వెళ్ళింది. నేను నా ఎగ్జాంపుల్ చెప్పాను, నా దగ్గరికి ఫోన్ చేశారు, కొంతమంది ఎదురుగుండా అడిగారు. ఓకే, నేనేం చెప్తాను వాళ్ళకి, కరెక్ట్ కాదండి, ఈ ముహూర్తమని కాదు, మనం ఈ 12 రోజులు ఎప్పుడు చేసినా ఒకటే. నేనే స్వయంగా 9:36 వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ఎవరికి ఇబ్బంది కలగకూడదు, అందరూ 6:26 ఓ 3 గంటలు పక్కన తర్వాత పెట్టుకుంటే, ఎందుకంటే నేను ఆచరించాలి కదా. ముందు చెప్పింది నేను హాయిగా వెళ్ళాను, నేను స్నానం చేసుకొచ్చాను. నేను నిజంగా ఈ స్నానం చేసి నేను కోరుకున్నది ఏంటంటే ఆ చనిపోయినటువంటి వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకున్నాను. ఈ పుష్కరాల్లో నిజంగా నా పుష్కర స్నానం ఈరోజు వాళ్ళ కోసమే జరిగింది. కాబట్టి నేను అనేది ఏంటంటే 6:26
6, 12 పక్కన పెట్టండి, నిర్దిష్టమైనటువంటి సమయం బయటికి వెళ్ళినప్పుడు కోట్లాది మంది ఆ సమయంలో స్నానం చేయాలి అని అంటే అది సబబేనా కాదా, అది సమంజసమా కాదా? తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని పలానా వైకుంఠ ఏకాదశి నాడు దర్శించుకోకపోతే ఇంకా పాపం అనేటువంటి ప్రచారం జరిగిందనుకోండి, వైకుంఠ ఏకాదశి నాడు మొత్తం హిందువులందరూ పైకి వెళ్ళారనుకోండి, కొండ కుప్పకూలిపోతుందండి. ఎలా కుదురుతుంది అది? కాబట్టి ఆ సమయాన్ని ప్రచారం చేయకుండా 12 రోజుల్ని కనుక ప్రచారం చేస్తుంటే బాగుండేది. ఆ 12 రోజుల ప్రచారం నా అభిప్రాయం ప్రకారం మీరు తప్పుగా అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, ప్రచారం అనేటువంటిది ఇంకా విస్తృతంగా చేస్తే, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రచారం ఇంకా విస్తృతంగా ప్రతి వ్యక్తికి చేరవేయగలిగేటువంటి ప్రచారం. ఈరోజు మీడియా చాలా గొప్ప పవర్ఫుల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, పోస్టర్లు ఉన్నాయి, ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి. అన్ని మాధ్యమాల ద్వారా అలా వెళ్ళాలనేటువంటిది నా అభిప్రాయం. రైట్ మల్లాది విష్ణు గారు, మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు సంఘటన జరిగిన తర్వాత వస్తున్నటువంటి మొదటి సమాచారం ప్రకారం చూస్తే అసలు ప్రాథమికంగా చికిత్స అందించడానికి కూడా సరైన వసతులు లేనటువంటి పరిస్థితి ఉంది. దీనివల్లనే ఇంత గందరగోళం జరగడానికి, డెత్ టోల్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ వెంటనే సహాయం చేయడానికి కానీ సకాలంలో స్పందించలేకపోవడం కూడా ప్రధానమైన కారణం అని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? విష్ణు గారు, రైట్, విష్ణు గారి ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. అంబటి రాంబాబు గారు అండి, ముహూర్తాలకు సంబంధించి కానీ లేదంటే ఒక సమయాన్ని ప్రచారం చేయడానికి ఇవన్నిటిని కూడా ఆధ్యాత్మికవేత్తలు, ఒక రకంగా ఆధ్యాత్మికవేత్తలకు సంబంధించినటువంటి వ్యవహారంగా మనం చూస్తే ప్రభుత్వ నిర్వహణ విషయంలో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం విషయంలో, పారదీప్లో వచ్చినటువంటి తుఫాను దగ్గర నుంచి మొన్నటి హుదూద్ తుఫాను వరకు నేనే కరెక్ట్గా రియాక్ట్ అవుతాను, వెంటనే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత ఫాస్ట్ రెస్పాన్సివ్ సిస్టమ్స్ నేను క్రియేట్ చేశాను అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు కేవలం సకాలంలో సహాయం అందకపోవడం వల్ల 4-5 చనిపోయారు అనేటువంటి ప్రాథమికమైన సమాచారం. దురదృష్టవశాత్తు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాజమండ్రిలో లేకపోతే కనీసం ఆ ఘాట్లో లేకపోతేనో ఆయన వ్యక్తిగతంగా బాధ్యత వహించవలసిన అవసరం లేదు, అధికారుల మీద యాక్షన్ తీసుకుని సరిపోతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే జరిగిన పరిస్థితులని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ ఘాట్లో స్నానం చేసి ఈ కార్యక్రమం అంతా చేయబట్టే ఒత్తిడి బాగా పెరగటం వల్ల ఇదంతా జరిగిందనేది నా అభిప్రాయం. అందరూ అంగీకరించకపోయినా నా అభిప్రాయం అది. దానికి కావాల్సిన దృష్టాంతరాన్ని కూడా నేను చెప్తాను. ఇప్పుడు మరి పరిపూర్ణానంద స్వామి వారు ఏం చెప్పారంటే కుజరాహు గృహం ఆ సందర్భంలో జరిగింది కాబట్టి అనర్థాలు జరుగుతాయని వారి యాంగిల్లో వారు చెప్పారు. ఒకటి మాత్రం మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, ఏంటంటే హిందూ ఆధ్యాత్మిక స్వాములు అందరూ కూడా ఒక విషయం వచ్చినప్పుడు డిస్ప్యూట్ అవుతున్నారు, అందరూ ఒకే రకంగా ఉండటం లేదు. మీరు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదో కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటే ఆ ముహూర్తం తప్పని కొందరు చెప్పారు, రైట్ అని కొందరు చెప్పారు. కాబట్టి దీనిలో చాలా డీవియేషన్స్ ఉన్నాయి. ఏది ఏమైనా ఇవాళ జరిగినటువంటి సంఘటన ఇది మానవ తప్పిదతో జరిగింది తప్ప ముహూర్తం వల్ల మరొక దాని వల్ల కాదు. కొద్దిగా కామన్ సెన్స్ పాయింట్తో ఉన్నటువంటి జాగ్రత్తలు తీసుకుని ఉన్నట్టయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే ముఖ్యమంత్రి గారు ఆ ఘాట్లో కాకుండా విఐపి ఘాట్కి వెళ్ళి ఉన్నట్టయితే ఇంత జరిగి ఉండేది కాదనేది నాకున్నటువంటి సమాచారం, నాకున్నటువంటి వివేకంతో చెబుతున్నటువంటి విషయం. కానీ జరిగిపోయిందంటే ఎలా కుదురుతుంది? అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి చేయవలసిన పని ఇది కాదు కదా, చాలా ముందు చూపుతో వ్యవహరించి ఉండవలసింది. పైగా ఇంకొక అంశం ఏంటంటే ఉదయం నిన్న నుంచి ఇవాళ వరకు కూడా మొత్తం యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడు గారు భద్రత మీద దృష్టి సారించారు తప్ప ఘాట్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఎలా వస్తున్నారనే దాని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చేయలేదు. ఎవరు చేసే పని వారు చేయాలి. వికేంద్రీకరణ లేకోకుండా మొత్తం అంతా నేనే చేస్తానడం వల్ల వచ్చినటువంటి ప్రమాదంగా నేను ఒకసారి విష్ణు గారితో మాట్లాడదాం. విష్ణు గారు, వికేంద్రీకరణకి సంబంధించి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. రాజమండ్రి దగ్గర నుంచి నరసాపురం వరకు కూడా దాదాపు 300 ఘాట్లను అభివృద్ధి చేశామని చెప్పని ప్రభుత్వం చెబుతోంది. కానీ రాజమండ్రి నగరం పైనే జనం ఇంతగా పోటెత్తడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు ఇందాక స్వామీజీ మాట్లాడుతూ ఒక 2-3 కంపార్ట్మెంట్లుగా తిరుపతిలో చేసినట్టున్నారు. ఈ మధ్య 5వ తారీఖు 6వ తారీఖు మొత్తం మేమంతా కూడా పర్యటించడం జరిగిందండి. అక్కడ మాకు అనేకమైనటువంటి విషయాలు వస్తే శ్రీరామచంద్ర గారు కలెక్టర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. మేమేమంటున్నామంటే అక్కడ ప్రచారానికి 270-80 ఘాట్లు చెప్పినప్పటికీ కూడా అక్కడ 2-3 ఘాట్లే ప్రజలకి స్నానాలు చేయడానికి ఉపయోగకరంగా ఉన్నాయి. అది కూడా కాకుండా నారాయణ గారు చెప్పారు 3 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి 3 అంచెల విధానం మేము అవలంబిస్తాము, 38,000 మంది పోలీసులు ఉన్నారు. ఇక్కడ గ్రౌండ్ మేనేజ్మెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని చెప్పనేది ఈరోజు నా అభిప్రాయం. అంతే తప్ప ఇదేదో ఆధ్యాత్మికమైనటువంటి విభేదాలు, ముహూర్తాల మీద విభేదాలు, లేకపోతే రకరకాలైనటువంటి ఆలోచనలో కాదు. ఇది ఒక సంకల్పం పెట్టుకుని పుష్కరాలు కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ప్రభుత్వము
తీసుకోవాల్సినటువంటి చర్యలు తగు జాగ్రత్తలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు. క్షేత్రస్థాయిలో మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైపోయింది. మీరు తీసుకోండి, ఈరోజు వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి గోష్పాద క్షేత్రంలో ఉన్నటువంటి అక్కడ ఘాట్ తప్ప మిగతా ఒక్క ఘాట్ గురించి అక్కడ ప్రచారం చేశారని చూడండి. పోలవరంలో చినరామాలయము, పెదరామాలయము, కృష్ణారావుపేట, లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి ఔరంగాబాదు, బంగారుపేట, వాడవల్లి, ఇవన్నీ కూడా సరిగా నీళ్ళు లేనటువంటి పరిస్థితి. టోటల్ అంతా కూడా ఒక చోట కేంద్రీకృతం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వము జనాల్ని డిస్పర్స్ చేసి ఆ ఘాట్ల దగ్గరికి పంపించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇందాక పెద్దల స్వామీజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు రావాలి, ముఖ్యమంత్రి గారు వస్తేనే భక్తికి భావం పెంపొందుతుంది అని అన్నారు. దానికి ఏకీపిస్తున్నాను. కానీ ఈ రకమైనటువంటి దానికి తగ్గట్టుగా అడ్మినిస్ట్రేషన్ కూడా వివిధ శాఖలన్నీ కూడా అక్కడ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు 3-4 గంటలు ఘాట్లో కూర్చుని పూజ చేస్తున్నప్పుడు అసలు బయట ఎంతమంది ఉన్నారని చెప్పని కంట్రోల్ రూమ్ లో కూర్చుని వాళ్ళందరినీ కూడా రకరకాలైనటువంటి ఘాట్ల దగ్గరికి తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. కాబట్టి ఈ సంఘటన జరిగింది. ఇదేదో మేము రాజకీయ కోణంలో మాట్లాడతలేదు, వాస్తవమైనటువంటి పరిస్థితి. ఇందాక విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ గంటన్నర సేపు జరిగిందన్నారు. అదేం కాదన్నారు. మళ్ళీ సమాచారం తెప్పించుకోండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో బాధ్యులతో నేను మాట్లాడాను. ఖచ్చితంగా చాలాసేపు జరిగింది ఈ తోపులాట. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ రకమైనటువంటి లోపాలు ఉన్నాయి, ఆ గ్రౌండ్ మేనేజ్మెంట్ ఉంది. అది అక్కడ ఎందుకు కారణమైందంటే అక్కడ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, అంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైపోయి అధికారులు ఏం చేయాలో కన్ఫ్యూజన్ అయిపోయి ఈ పరిస్థితికి ఏర్పడింది. మీరు సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి గారే పక్కన పెట్టారు. సాక్షాత్తు రాజమండ్రి ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే సంబంధం లేనట్టుగా కూర్చున్నాడు. కాబట్టి ఈ రోజు మేము మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప మేము ఎవరి మీద కూడా ఆరోపణలు చేయట్లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారి భక్తిభావము, ఉత్సాహము అవన్నీ కూడా కొన్ని సామాన్యమైనటువంటి ప్రాణాలు పోవటానికి దారి తీసింది. కాబట్టి భవిష్యత్తులో అయినా సరే తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. రైట్ ఒక నిమిషం విజయ్ కుమార్ గారు, రెండు అంశాలు ఆయన లేవనెత్తున్నాడు. రాజకీయ కోణం, భక్తికి సంబంధించి కార్యక్రమ నిర్వహణకి సంబంధించిన ఏర్పాట్లు వీటన్నిటి విషయం పక్కన పెడితే రాజకీయ కోణంలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కూడా ప్రభుత్వాన్ని ఈరోజు అభాస్పాలు చేసింది అని చెప్పి అనుకోవచ్చు. అంటే ఇక్కడ అభాస్పాలు అంటే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళు చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళు లాలేస్తారు. కాకపోతే మన కొత్త రాష్ట్రంలో దీన్ని ఒక మెయిన్ ఈవెంట్గా షోకేస్ చేయాలనుకున్న మాట వాస్తవం. ఇప్పుడు ఇందాక స్వామి చెప్పినట్టు దీనికి ఇంకా ఎక్కువ ప్రచారం కనిపించుండాలి. ఎందుకంటే ఒక కొత్త రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇట్లాంటి ఈవెంట్స్ కావాలి. ఇట్లాంటి ఈవెంట్స్ అయితేనే మన రాష్ట్రంలో జనాలు వస్తారు, మన రాష్ట్రంలో కొత్త క్యాపిటల్ వస్తుంది. సో మనం ఒక ఈవెంట్ని దీన్ని కమర్షియల్ చేసాము అని మళ్ళీ మీరు మాట్లాడితే నేనేమి చెప్పలేం. కానీ ఇది కమర్షియలైజేషన్ కాదు. ఎందుకంటే మనం కుల మత రహితంగా అందరం రమ్మని చెప్పాం. ఒక హిందువులు మాత్రమే కూడా రమ్మని చెప్పలేదు మేము. ఒకవేళ స్వామీజీ గారు ఒప్పుకోవచ్చు కానీ మనం అన్నీ ఇది గోదావరి అనేది అక్కడే కాదు ఆంధ్రదేశం మొత్తం 13 జిల్లాలకు ఒక జీవనాడి. సో అందరికీ ఇది కావాలి. ఇది ముస్లింలు, క్రిస్టియన్లు, క్రైస్తువులు, బౌద్ధులు, హిందువులు అందరినీ రమ్మని చెప్పాము. సో ఇది ఒక అందరూ కలిసి చేసుకోవాల్సిన ఒక పండుగ లాంటిది అని చెప్పాం. సో ఒక మామూలుగా నార్మల్గా ఏదో గోదావరి పుష్కరాలు జరిగేది కాకుండా అంతా కలిసి చేసుకోవాల్సిన ఒక పండగలాగా చేసుకోవాలని చెప్పాం. సో దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఇన్సిడెంట్ దాని జరిగింది కాబట్టి గోడ మీద కూర్చొని ఇన్సిడెంట్ జరగడం అనే అంశాన్ని సరే కాసేపు పక్కన పెడితే కూడా ఇందాక స్వామీజీ మాట్లాడినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగానికి సంబంధించినటువంటి ప్రముఖుల్ని ఏర్పాటు చేసి కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కానీ, ముహూర్తాలకు సంబంధించి కానీ, లేదా టోటల్ క్రతువుకి సంబంధించి కానీ ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసిందా? జపాన్ పర్యటనకి వెళ్లే ముందు హడావిడిగా మీటింగ్ పెట్టి కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా జపాన్ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుంచి హడావిడిగా మళ్ళీ హైదరాబాద్ వచ్చి, ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి ఇంత బిజీ షెడ్యూల్లో సీఎం అనే వ్యక్తి డ్రైవ్ చేస్తారు. సీఎం డ్రైవ్ చేస్తారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో పోలీస్ సంబంధించిన ఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు ఉంటారు. ప్రతి శాఖకి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మొదలుకొని ప్రతి శాఖకి ఉన్నారు. ఇక్కడ మీరు అడిగిన 2 ఇష్యూస్. ఒకటి ముహూర్తానికి సంబంధించి నేను ఇందాక స్వామిజీ గారిని అడిగిన క్వశ్చన్ అదే. జూన్ 27 అని కొంతమంది వెళ్ళి స్నానం కూడా చేశారు. జూలై 7 కొంతమంది చెప్పారు, జూలై 14 అని చెప్పారు. సో ఒక గవర్నమెంటు ఏది తీసుకోవాలి? సరే దాన్ని ఏమో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రామాణికంగా తీసుకుంది. 6:26 ఖచ్చితంగా ఇది హాని జరిగే లాంటిది అని స్వామి గారు చెప్తున్నారు. సో
ఆయన చెప్తున్నప్పుడు ఒక కంచి స్వామి బ్యాక్ హిస్టరీ చూసుకుంటే కూడా కంచి స్వామి వచ్చి 6/26కి ఆయన దాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇటుపక్క తెలంగాణ చూస్తే దాదాపు ఒక 10 మంది స్వామీజీలు రకరకాల పీఠాలకు చెందిన వాళ్ళు కూడా, అంటే ఇది ఎవరు తప్ప ఎవరు కరెక్ట్ అని ఒకసారి పరిపూర్ణానంద స్వామితోనే మాట్లాడారు. అంటే మనం జడ్జ్ చేయట్లేదు దీన్ని, బట్ జరిగిన విషయం చెప్తున్నాం. రైట్ పరిపూర్ణానంద స్వామి గారు, అంటే ఈ రెండు అంశాలకి సంబంధించి కంచి స్వాములు వచ్చారు అంటే ముహూర్తం ఒకవేళ మంచిది కాకపోతే కంచి స్వాముల ప్రాతినిధ్యం అనేది ఉండకపోవచ్చేమో, అంటే ఒకవేళ అటువంటి అభిప్రాయం రావచ్చు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఒకటి నేను ఒక ప్రశ్న వేస్తాను. విజయ్ కుమార్ గారు నాకు కరెక్ట్ గా చెప్పాలి, కంచి స్వామి వారు 6:26కి వచ్చారండి, మీరు చెప్పగలరా? అది రాలేదు. వారు మీరు చూసుకోండి, సమయం చూసుకోండి ఒకసారి, వారు ఎన్ని గంటలకు వచ్చారో వీడియో ఫుటేజ్ చూసుకోండి. నేను మీరు అన్ని చెక్ చేసుకుంటాను. ఇప్పుడు కంచి స్వామి రెండో ఒక్క మాట, 6:26కి కుజహోరా ఉంది. ఆ సమయంలో ఈ అనర్థాలన్నీ ఉంటాయనేటువంటిది నేను చెప్పినటువంటిది నా మాట కాదది, శాస్త్రవాక్యం. రెండోది, ఇవన్నీ పక్కన పెడితే నా అభిప్రాయం ఏంటంటే, వ్యక్తిగతమైన అభిప్రాయమే కాదు, నేను సేకరించిన అభిప్రాయం ఏంటంటే 6:26 అనేటువంటి సమయాన్ని బయటికి వ్యక్తపరచకుండా ఉండి ఉంటే ఈ ఒత్తిడి చాలా వరకు తగ్గింది. ఇంకోటి చెప్తాను. నేను 3 రోజుల క్రితం భక్తి టీవీ అనండి, హెచ్ఎం టీవీ ప్రత్యేకించి వాళ్ళ బ్యూరోలు వాళ్ళందరూ వచ్చి నాతో చెప్పించారు. అన్ని ఛానల్లో, టీవీ5 అన్ని ఛానల్లో విస్తృతంగా నేను చెప్పాను. స్క్రోలింగ్లు వచ్చాయి. 14వ తేదీ ఉదయం నుండి 25వ తేదీ సాయంత్రం వరకు 12 రోజులు ఒకటే ముహూర్తము, అందరూ స్నానం చేయండి అని. కానీ నా మాట ఒక పరిపూర్ణానందగా మీడియా 4 సార్లు చెప్పింది. అదే ఒక ప్రభుత్వం నా మాటని కనుక ప్రభుత్వం తరపు నుంచి డ్రైవ్ చేస్తుంటే ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం వేరుగా ఉండేది. నేను అనేది ఏంటంటే, ప్రభుత్వానికి ఆ బాధ్యత, మమ్మల్ని వాడుకోవచ్చు చక్కగా. ఒక్క మాట సార్, గవర్నమెంట్ ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎక్కడ కూడా మీరు 6:26కే స్నానం చేయాలి అని అయితే ఖచ్చితంగా ప్రకటించలేదు. 6:26కి ముహూర్తం అని చెప్పింది, ప్రారంభ సమయం చెప్పారే కానీ ఎక్కడా మేము 6:20 కావాలని స్పష్టంగా చెప్పలేదు. నేను చెప్పేది అదే, పెళ్లి పిలిచేటప్పుడు ఒక కార్డులో 9:45 ముహూర్తం అని అంటే అందరి అభిప్రాయం ఏంటి? 9:45కి మనం అక్షంతలు వేయడానికి వెళ్ళాలి. వినండి, 6:26ని మీరు వ్యక్తపరచడం వల్ల జనాలందరిలో వెళ్ళినటువంటి అపోహ ఏంటనంటే, మనందరం 6:26కి వెళ్ళి స్నానం చేయాలనేటువంటి ఒక పెద్ద అపోహ వెళ్ళింది. అది మనం అది అంగీకరిస్తే, ఇప్పుడు నేను పరిపూర్ణానందగా నేను రాజకీయం చేయడానికి రాలేదు, ఒక అపోహని మీ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ టైం కృష్ణ మరోసారి ఇలా ముహూర్తాలకు సంబంధించినటువంటి 12 రోజులు. ఒక విషయం పరిపూర్ణానంద స్వామి గారు, అంటే ఈ కార్యక్రమం అంటే మొత్తంగా ఈ రోజు జరిగిన సంఘటన వల్ల మీరు అన్నట్టుగా ఒక సమయాన్ని ప్రచారం చేయడం వలన అనర్థం జరిగిందని అనుకుందాం. దీంతోపాటు ఇప్పుడు సోషల్ నెట్వర్క్లో కానీ లేదంటే జనబాహుల్యంగా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మరొక మాట, మీరు మహాపుష్కరం అనేది లేదా మహాకుంభమేళా అది గంగానదికి మాత్రమే పరిమితమైంది అన్నారు. గంగానదిని గోదావరికి డూప్లికేషన్ చేసే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది అనేది జనంలో ఉన్నటువంటి అభిప్రాయం. గోదావరి హారతి, గంగా హారతి తరహాలో గోదావరి హారతిని ప్రవేశపెట్టడం కానీ, మహాపుష్కరం అని పేరు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా అనర్థమైనటువంటి అంశాలు అనేటువంటి అభిప్రాయం ఈ రోజు జరిగినటువంటి సంఘటన తర్వాత ప్రజల్లోకి వస్తుంది. ఒప్పుకోవట్లేదండి. ఒక్క మాట నేను చెప్తాను. గంగకి హారతి ఇవ్వడం అని అంటే గంగా నదికి ఒక్కటే హారతి కాదండి, ప్రతి నదికి హారతి ఇవ్వాలి, ప్రతి నదిని పూజించాలి మనం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, నేను హర్షించేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, అట్లీస్ట్ ఈ ప్రభుత్వంలో మాకు వచ్చినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే అన్ని నదులకి హారతి ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో జేఎస్సీ ప్రసాద్ గారు, ఆయన ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు, ఆయన అద్భుతమైన ఒక నిర్ణయం తీసుకుని వ్యక్తపరిచారు. అన్ని నదుల ఘాట్లలో హారతులు ఇవ్వాలి, ప్రత్యేకించి రాజమండ్రి ఆ ప్రాంతంలో హారతి ప్రతినిత్యం ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ప్రణాళిక ఆయన నాతో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు నేను ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామండి అని అన్నారు. అది ఇచ్చి తీరాలి, ఒక అంశం. రెండో అంశం ఏంటంటే గంగకి మాత్రం వస్తుంది కుంభమేళ. ఇంకా కుంభమేళ అనేటువంటిది, మహాకుంభమేళ అనే శబ్దం గంగ తీర్థరాజం, అది ఎవరినైనా అడగండి. అన్ని నదులకి రాజు అయినటువంటిది, తీర్థమైనటువంటిది. ఇప్పుడు హిమాలయో నామ నగాది రాజా అని అంటాడు కాళిదాసు. అన్ని పర్వతాలకి హిమాలయం అనేటువంటిది రాజు, అన్ని నదులకి రాజు అనేటువంటిది నది, గంగా నది. కాబట్టి గంగకి మాత్రమే మనం 12 144 సంవత్సరాల యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటాం. వీటికి పుష్కరాలు ఇవి. ఓకే, ఇప్పుడు ఇంకొక మాట చెప్తానండి మీ అందరికీ. కాకి పిల్ల కాకి ముద్దు, మనకు గంగా నది లేదు, మనకు ఉండేది గోదావరి, కృష్ణ. మన రెండు తెలుగు భాషా ప్రయుక్త ఉభయ రాష్ట్రాలకి మనకు ముద్దు ముచ్చటకి మనకు ఉండేటువంటి 2 నదులు జీవనదులు. అవి వాటిని గంగా నది కంటే ఎక్కువగా చేసుకోవడం తప్పేం కాదు కదా. ఎందుకు తప్పు అవుతుంది? చక్కగా చేసుకోవాలి మనం. ఇంకా ఒక విషయం అంటే
మహాపుష్కరం అనే పేరు నిర్ణయం విషయంలో కూడా గంగకి సంబంధించి మీరు అన్నట్టుగా దక్షిణ గంగగా పిలుస్తున్నటువంటి గోదావరి గంగ కంటే ఉన్నతమైనది. గంగలో గోదావరిలో స్నానం చేస్తే రేవా నది తీరంలో తపస్సు చేసినంత, కురుక్షేత్రంలో దానం చేసినంత, అలానే గంగా నదిలో స్నానం ఇంతకంటే ఎక్కువ ఈ 3 పుణ్యాలు కలిపినంత పుణ్యం వస్తుంది అని చెప్పని శాస్త్రాల ద్వారా చెబుతున్న సందర్భంలో మహాపుష్కరం అని గోదావరికి నామకరణం చేయడం వల్ల నష్టం ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? నష్టమేం లేదండి. మహాపుష్కరం అని నామకరణం చేస్తే నష్టమేం లేదండి. ఆ మహాశబ్దం అనేటువంటిది కుంభమేళ ఒకదానికి వాడుతాం, మనం వాడుకోవడంలో తప్పేం లేదండి. ఇప్పుడు ఛానల్స్ కి పెడుతున్నారు అని, లేకపోతే ఇంకో దానికి మహాత్ముడు అని అంటారు, ఇంకోళ్ళు మహానుభావులు అని అంటారు. అలా శబ్దం వాడకూడదు అనేటువంటిది నా అభిప్రాయం కాదు. కానీ మహాపుష్కరాలు అని అంటే మహాకుంభమేళ అనేది కేవలం గంగానదికి మాత్రమే వస్తుంది. 12 లెక్క పరిగణలోకి తీసుకునేది ఒక గంగకు మాత్రమే అని అన్నాను. రెండో అంశం మీరు గమనించాలి. రేవా తీరే తపఃకుర్యాత్ వసంతు జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే త్రితయం గౌతమి తటే. అంటే నర్మదా తీరంలో తపస్సు చేయమంటుంది, జాహ్నవి తీరం అంటే గంగ తీరంలో నివాసం ఉండి జ్ఞానాన్ని పొందమంటుంది, కురుక్షేత్రంలో దానం చేయమంటుంది మన శాస్త్రం. అయితే ఈ మూడింటికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, నర్మదా ఎక్కడుందండి? ఎక్కడో అది ఉజ్జయిని కాదు, మనకు అక్కడ ఉండే మధ్యప్రదేశ్ గుజరాత్ దగ్గర, మధ్యప్రదేశ్ గుజరాత్ దగ్గర ఉంది. అలాగనే మనకు బిలాస్పూర్ దగ్గర, మనకు బిలాస్పూర్ పైన అమరకంటక్ అని అక్కడి నుంచి పుడుతుంది నర్మదా నది. అంత దూరం ఎవరు వెళ్ళలేరు. కొంతమంది గంగ దగ్గరికి వెళ్ళలేరు, కొంతమంది కురుక్షేత్రానికి వెళ్ళలేరు. వాళ్ళందరికీ మన ఆంధ్రాలో ఏమంటున్నారు? మీ ఇంటి ముందు ప్రవహించే గోదావరి నదిని మీరు వదులుకోకండి, ఇక్కడ చేస్తే మీకు పుణ్యం అని అంటాం. కాబట్టి మనం ఇది కొన్ని పురాణాల్లో మన దగ్గరగా ఉన్నటువంటిది మనకు వీలు కానటువంటి దాన్ని మనం ప్రశంసించుకోవడం కోసం చెప్పినటువంటి అంశాలు. కానీ నేను ఒకటి ఏ మాత్రము సందేహం లేకుండా చెప్తున్నాను, గంగకు మించినటువంటి తీర్థం లేదు ఈ భూమి మీద. అంటే నేను వాదిస్తాను, ఇది సిద్ధాంతం. ఇది గంగకు మించిన నాస్తి గంగా సమం స్నానం, గంగకు మించిన తీర్థం లేదు. ఎందుకంటే ప్రాక్టికల్ గా ప్రూవ్ చేద్దాం. ఒక చిన్న అంశం చెప్తాను, అందరూ వింటున్నారు కాబట్టి కంక్లూడ్ చేస్తే ఒక మాట చెప్తాను చూడండి. ప్రపంచంలో ఉండే ఏ నదీ తీర్థాలైనా ఒక్కొక్క బాటిల్లో మీరు పట్టి పెట్టండి. అలాగనే గంగా నది తీర్థం కూడా ఒక బాటిల్లో పట్టి పెట్టండి. ఒక నెల రోజుల తర్వాత ఒక్కొక్క తీర్థం బాటిల్ విప్పి చూస్తే మురిగి కంపు కొడుతుంది. కానీ గంగా నది నీళ్లు 30 రోజులు కాదు, 300 రోజులు కాదు, 3000 సంవత్సరాలైనా నీళ్లు ఉంటే ఎండిపోకుండా స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకంటే గంగకి చావు లేదు, మిగతా అన్ని నదుల్లో ఉండేటువంటి జలానికి చావు ఉంది. అది గోదావరి కాదు, కృష్ణే కాదు. నేను పుట్టింది ఈ గడ్డ మీద అయినా, ఈ ప్రాంతంలో అయినా, ఈ తెలుగు రాష్ట్రంలో అయినా నేను చెప్తున్నాను, గోదావరికైనా చావు ఉంది, కృష్ణకైనా చావు ఉంది, కానీ గంగకు మాత్రం చావు లేదు. కాబట్టి గంగ తీర్థరాజమని మన వాళ్ళ యొక్క ప్రసిద్ధి. కాబట్టి నేను గంగతో పోల్చుకోవద్దనట్లేదు. కానీ అంత ప్రతిష్టాత్మకంగా చేసేటప్పుడు కనీసం ఇప్పుడు నేను తిరుగుతూ ఉన్నాను అన్ని ప్రాంతాల్లో, పరిపూర్ణాన్ని పిలిస్తే నాకేం దారి ఖర్చులు ఇవ్వక్కర్లేదు, నాకు ఏ రకమైనది అక్కర్లేదు. నేను చెప్పేది తప్పని ఎవరైనా అంటే నేను అంగీకరిస్తాను. నాకేం అహంకారం లేదు, నాకే రాజకీయ పార్టీతో లేదు. ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఏ పార్టీ రావచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు, నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. కానీ హిందువులు ఎవరు కూడా బాధపడకూడదు, హిందువులు ఎవరు ఇబ్బంది పడకూడదు అనేటువంటి అంశాన్ని నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. థ్యాంక్ యూ పరిపూర్ణానంద స్వామి గారు. ఈ మహా పుష్కరాలు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మహాపుష్కరాలు 12 గవర్నమెంట్ ఏం తీసుకుంటే పండితులు ఈ పంచాంగాల ద్వారా చెప్పిందే గవర్నమెంట్ తీసుకుందని. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇది మహాపుష్కరాలు అని మేమేం దాన్ని నామకరణం చేయలేదు. అంటే వీరు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, వీళ్ళలో ఎవరో ఒకరు చెప్పిన దాన్ని మాత్రమే ప్రామాణికంగా ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని మాత్రమే మేము తీసుకుంది. ఇది ఒకవేళ తప్పు అంటే, అందరూ తప్పు అంటే దాని తప్పు అవుతుంది. కాదు కొంతమంది తప్పు కొంతమంది కరెక్ట్ అన్నప్పుడే ఎవరు తీసుకోవాలి మళ్ళీ చర్చ అక్కడికే వస్తుంది. పరిపూర్ణానంద స్వామి గారు, అంటే ఈ క్లారిటీ, అంటే ఇటువంటి అంశాలకు సంబంధించి ఒక స్పష్టతనిచ్చేటువంటి విధి విధానం ఏదైనా ఏర్పాటు చేసుకోవడానికి, హిందూ ధర్మం ప్రకారం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ప్రభుత్వం రాజు తలుచుకుంటే కొరడాలకి తక్కువ ఏంటన్నట్టు, ఖచ్చితంగా రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అవుతుంది. సాధ్యం ఒక ధార్మిక మండలి పెడితే బాగుంటుందేమో. ఒక ధార్మిక పరిషత్ లాంటిది పెడితే ఒక మాట నేను చెప్తాను. ఒక పెద్ద క్యాబినెట్, ఒక పెద్ద వ్యవస్థ, ఒక ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు కొంతమంది విఘ్నులైనటువంటి వాళ్ళు, పరంపర ఉన్నటువంటి సాధువుల్ని కూర్చోబెడితే చక్కటి సమయస్ఫూర్తి, చక్కటి సమాజానికి శ్రేయస్సును అందివ్వగలిగేటువంటి వాళ్ళు, ఏదో ఊరికినే అహంకారంతో ఉడుకుమోత్తనంతో నేను చెప్పింది వినట్లేదనో అలాంటి వ్యక్తిత్వాలు కాకుండా సమాజ శ్రేయస్సుని ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వ్యక్తిత్వాల్ని కూర్చోబెడితే వాళ్ళందరితోటి ఖచ్చితంగా ప్రభుత్వం అనేటువంటిది ఒక తాటి మీద నడిపించవచ్చు. నడిపించకపోవడం
అనేటువంటిది ఏమీ కుదరదు. ఒకవేళ అలా ఎవరైనా విభేదిస్తే వాళ్ళని కూర్చోబెడతాం, డైరెక్ట్ గా సిద్ధాంతంలో చర్చలో కూర్చోబెట్టచ్చు. వాళ్ళని ఎవరైనా విభేదిస్తే కూర్చోబెట్టచ్చు, తప్పేంటుంది దాంట్లో. అది పరిపూర్ణానంద పొరపాటన్నా పొరపాటే, ఇంకొకళ్ళు పొరపాటన్నా పొరపాటే. రైట్. అలాంటి ఏకరూపత హిందూ పర్వదినాలకు సంబంధించి, హిందూ పుష్కరాలు లాంటి క్రతువులకు సంబంధించి ఒక ఏకరూపత, ఒక స్పష్టమైన విధానం రావాలని చెప్పిన ఆశిద్దాం. ఒక రకంగా ఈ చర్చలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక రకంగా ప్రభుత్వం తీసుకుంటే, ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఒక స్పష్టమైన నిర్దిష్టమైనటువంటి విధానాన్ని రూపొందించగలిగితే ఇటువంటి అంశాల్లో సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు నుంచి ప్రజలకి అందించాల్సినటువంటి సౌకర్యాల విషయంలో ముందు జాగ్రత్త. వచ్చే సంవత్సరం కృష్ణా పుష్కరాలు రాబోతున్నాయి. గోదావరి మహావిషాదం తర్వాత అయినా ప్రభుత్వం మేల్కొని ఒక స్పష్టమైన విధి విధానాలను రూపొందిస్తుందని చెప్పని ఆశిద్దాం. ఇది ఇవాళ బ్రేకింగ్ స్టోరీ. మరిన్ని వార్తల విశేషాల కోసం కీప్ వాచింగ్ HM TV.